తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9కి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా ఎన్ని వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలోనే సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఆ హౌస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కి సంబంధించిన విషయాలు, పైగా వాళ్ళు కూడా రకరకాల ఈవెంట్‌లలో, రకరకాల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియని తెర వెనుక విషయాల గురించి కూడా మాట్లాడుకొచ్చారు. మరి అలా మాట్లాడిన ఇంటర్వ్యూలో వైరల్ అవుతూ వచ్చిన ఇంటర్వ్యూనే రీతూ చౌదరి. రీతు చౌదరి ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, అంతేకాకుండా బుల్లితెరపై సీరియల్ యాక్ట్రెస్‌గా మనందరికీ సుపరిచితురాలే. అలాంటి రీతు చౌదరి హౌస్‌లో ఉన్నప్పుడు తన కంటెస్టెంట్ అయిన డీమాన్ పవన్‌తో మెలిగిన తీరు, విధానం ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న తీరుని చూసి చాలామంది రకరకాలుగా కమెంట్లు, నెగెటివ్ ట్రోలింగ్ కూడా చేశారు. అలాంటి రీతు చౌదరి హౌస్‌లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎన్నో రకరకాల ఈవెంట్స్‌లో పాల్గొనటం, హౌస్‌కి సంబంధించిన విషయాల్ని షేర్ చేస్తూ వస్తూ రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను మరియు డిమాండ్ పవన్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి, తాను ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఇబ్బందులు, ట్రోలింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటికి తీసుకొచ్చింది. ఇక తాను చెప్తూ అడిగిన ప్రశ్నల్లో భాగంగా, మరి హౌస్‌లో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. మిమ్ములిద్దరిని చూసి, మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చూసిన ప్రతి ఒక్కరు మీ ఇద్దరు స్నేహితుల కంటే మీ ఇద్దరి మధ్య ఇంకేదో రిలేషన్‌షిప్ ఉంది అని అనుకున్నారు. దానికి నువ్వేమంటావు అని అడగ్గా రీతు చెప్పిన సమాధానం అందరినీ నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక తాను చెప్పుకొస్తూ, మా ఇద్దరి మధ్య ఒక నిజాయితీ ఉంది. ఇద్దరు మంచి స్నేహితులం. ఏదో అక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్లనో, లేదా తమపై జరిగిన ట్రోలింగ్ వల్లనో, లేదా అక్కడున్న సిట్యుయేషన్స్‌కో, లేదా మేము కావాలని యాక్ట్ చేసో కానీ క్రియేట్ చేసుకున్న రిలేషన్‌షిప్ కాదని, తనకి పవన్‌కి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని, ప్రస్తుతానికి ఒక మంచి బాండింగ్‌తో వెళ్తున్నామని, ముందు ముందు ఆ బాండింగ్ ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలీదు. కాలమే మాకు దారి చూపిస్తుంది అంటూ చెప్పింది. ఇంకా చెప్పుకొస్తూ, హౌస్‌లో ఉన్నన్ని రోజులు తన మీద బయట చాలా నెగెటివ్ ట్రోలింగ్ జరిగిందని, పవన్‌తో ఉన్న తీరును చూసి చాలా మటుకు చాలామంది నెగెటివ్‌గా మాట్లాడడం, పైగా హౌస్‌లో ఉన్నప్పుడు కూడా పవన్‌ని నేను వాడుకుంటున్నానని, తనని నమ్మకూడదు అంటూ తన మొహం మీదే డైరెక్ట్‌గా అన్న కమెంట్లు కూడా తనని చాలా బాధ పెట్టాయని, ఎన్నో సందర్భాల్లో బాత్రూంలో కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి హౌస్‌లో ఉన్నప్పుడు అంటూ కన్నీరు మున్నీరు అయింది. ఇక తనపై జరుగుతున్న నెగెటివ్ ట్రోలింగ్ మాత్రమే కాకుండా బయట ఉన్న తన కుటుంబం మీద కూడా చాలామంది రకరకాలుగా కమెంట్లు చేశారట. ఓట్ల కోసం ఫోన్ చేసినప్పుడు నీకు పద్ధతి మార్చుకోమని అని ఎంతోమంది అన్నారని, ఏమీ తెలియకుండానే చూసి కేవలం నా క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తూ నా మీద అలా మాట్లాడడం తన తల్లికి కూడా చాలా బాధ కలిగిందని, అలా తన కుటుంబం కూడా మానసికంగా చాలా ఇబ్బందులు పడింది అంటూ రీతు తన ఎమోషనల్ జర్నీని మాట్లాడుకుంటూ కన్నీరు మున్నీరు అయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ రకరకాల కమెంట్స్ చేస్తున్న చాలామంది డైరెక్ట్‌గా బయట కలిసినప్పుడు అక్క నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అంటూ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇలా డబుల్ మీనింగ్ మాట్లాడుతూ తనని ఎంతో ఇబ్బంది పెట్టారని, కానీ తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని, అలా మాట్లాడిన వాళ్ళు తిరిగి వాళ్ళే అనుభవిస్తారు అంటూ మొట్టమొదటిసారిగా రీతూ చౌదరి మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.